శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారి ఫలితాలను తెలుసుకుందాము. ధనస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ద్వితీయ తృతీయ స్థానాలలో రాహువు, చతుర్థంలో శనేశ్వరుడు, సప్తమ అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారము, భాగ్య అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం కలదు. జన్మజాతకంలో శనిగ్రహ స్థానాన్ని గురుగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని శాంతి క్రతువులు జరిపించండి. ఈ రాశిలో జన్మించిన వారు మహాపాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి శక్తి కంకణాన్ని ధరించండి. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి కుటుంబరీత్యా వృత్తిరీత్యా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు పరిహారాలు చేసుకున్నట్లయితే సమస్యల్లో నుంచి తొందరగా బయట పడగలుగుతారు. ఇది గ్రహించుకొని మెలగండి. ఈ రాశి వారి ఉద్యోగ విశేషాలను తెలుసుకుందాము. ఉద్యోగంలో ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. కార్యాలయంలో మీరంటే పడనటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఏదో ఒక కారణంతో పై అధికారుల ముందు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేలాగా తరచూ చాడీలు చెప్పేవారు ఎక్కువగా ఉంటారు. వీళ్లతో కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ప్రత్యక్షమైనటువంటి గొడవలు వీళ్లతో కానీ పై అధికారులతో కానీ మీకు అవసరం లేదు, అసలు ఆ విషయాలే ఏం వద్దు అన్నది తెలుసుకొని మెలగండి. కొంతకాలం సంయమనంతో మీరు నిరీక్షిస్తే మంచి మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగం లేని వారికి ద్వితీయ ప్రయత్నంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉన్న ఉద్యోగంలో ప్రశాంతమైన వాతావరణము సంవత్సర ద్వితీయ భాగంలో ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారి వ్యాపార విశేషాలను తెలుసుకుందాము. ఇంటీరియర్ డెకరేషన్ చేసేవారికి, సివిల్ ఇంజనీర్లకి కాలం కలిసొస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు, సివిల్ కాంట్రాక్ట్లు, మెటీరియల్స్ వ్యాపారస్తులకు మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. కొత్త పెట్టుబడులు, వనరులను సమకూర్చుకొని మరొక బ్రాంచ్ షాప్ని ఓపెన్ చేయగలుగుతారు, ప్రారంభించగలుగుతారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత శుభ ఫలితాలను పొందుతారు. మెడికల్ షాపులు నడిపేవారికి, ఏజెన్సీస్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఫర్నిచరు, బ్యూటీ పార్లర్లు, కాస్మెటిక్స్, బ్యాంగిల్ స్టోర్సు, పుస్తకాల షాపుల వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. లాయర్ వృత్తిలో ఉన్నవారికి, డాక్టర్ వృత్తిలో ఉన్నవారికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి కుటుంబ విశేషాలను తెలుసుకుందాము. కొత్త ఇల్లు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు లేదా ప్లాటుకు సంబంధించిన ఆలోచనలు, అంశాలు అనుకూలంగా ఉంటాయి. అందరి అండదండలను, సహాయాన్ని సరైన సమయానికి పొందుతారు. అనుకున్నట్లుగా స్థిరాస్తులను ఏర్పాటు చేసుకుంటారు. మంచి చెడులను పంచుకోవడానికి, కష్టం వస్తే బాధ పంచుకోవడానికి ఒక స్నేహితుడు మీ జీవితంలో ఉండడం సంతోషానికి కారణమవుతుంది. మానసిక ఊరట కలిగి ఉంటారు. సంతాన సంబంధమైన విషయాలలో మంచి ఆలోచనలు చేయగలరు. వైద్యుల సలహాలు, సూచనలు తీసుకొని మంచి శుభవార్త వింటారు. చదువుకుంటున్న పిల్లలకు ఆర్థిక పరమైన సమస్యలు రాకుండా మంచి జాగ్రత్తలు తీసుకుంటారు. మనం పడ్డ కష్టము, మనం పడ్డ బాధ, మన జీవితంలో ఉన్న వెలితి పిల్లల జీవితాలలో ఉండకూడదు. వాళ్ళ జీవితం బాగుండాలి, సంతోషంగా సుఖంగా గడపాలి అని మీరు ఎన్నో త్యాగాలు చేసి ధనాన్ని కూడబెట్టి వాళ్ళకి సమకూరుస్తారు. సహోదర సహోదరీ వర్గం మీతో కొన్ని సందర్భాలలో గొడవలకి, వాగ్వివాదాలకి ప్రయత్నం చేసినప్పటికీ పెద్దవాళ్ల సలహాలు, సూచనలతో మీరు అవి పరిష్కార దిశకు చేరుస్తారు. సాధ్యమైనంత వరకు కుటుంబ చీలికలు, కుటుంబ పరువు మర్యాదలకు సంబంధించిన అంశాలలో దృఢమైన అభిప్రాయంతో మంచి నిర్ణయాలను తీసుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మేరకు మీకు ఉన్నటువంటి కొన్ని చెడు అలవాట్లను, ఆలోచనలకు దూరంగా ఉంటారు. ఈ సంవత్సరం
ఎదుగుదల విశేషాలను తెలుసుకుందాము. విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. మానసిక ఉత్తేజం కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నము అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సమేతంగా విహారయాత్రలను చేయగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. కొత్త భాషలు, కొత్త విజ్ఞానాన్ని నేర్చుకుంటారు. సెల్ఫ్ డెవలప్మెంట్ ఆలోచనలు పెరుగుతాయి. తెలియని కొత్త విషయాలను రీసెర్చ్ ద్వారా తెలుసుకుంటారు. ఈ సంవత్సరం క్రీడా సాంస్కృతిక విషయాలను తెలుసుకుందాము. నాట్యం పట్ల ఆకర్షితులవుతారు. నేర్చుకోవాలన్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి బాగుంటుంది. సీరియల్స్, సినిమాలలో పనిచేసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. పర్ఫార్మెన్స్ విషయాలు బాగుంటాయి. ప్రశంసలను పొందగలుగుతారు. కొత్తగా కొన్ని కళలను నేర్చుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. ఎంతగానో శ్రమించి అన్ని విధాల మంచి నిర్ణయాలను చేస్తారు. వైద్యులను కూడా సంప్రదించి ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటారు. స్పోర్ట్స్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈసారి ఏదేమైనా సరే మంచి ఫలితాలు మనం పొందాలి అన్న నేపథ్యంలో సామధాన దండోపాయాలన్నీ కూడా మీరు ప్రయత్నిస్తారు, ఉపయోగపరుచుకుంటారు. ఈ సంవత్సరం వ్యవసాయదారులకు ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. వ్యవసాయంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. కొద్దిగా భూమిని కవులకు కూడా తీసుకొని సాగు చేస్తారు. మంచి ఆదాయాన్ని పొందుతారు. ప్రభుత్వం నుండి ఆసరా లభిస్తుంది. అయిన వాళ్ళ సహాయం లభిస్తుంది. క్రితం తీసుకున్నటువంటి తాకట్టు రుణాన్ని తీర్చివేసే ప్రయత్నాలు, తత్సంబంధిత అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అగ్రికల్చర్ విభాగాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. నర్సరీలు, చెట్ల పెంపకం కూడా చాలా బాగా కలిసి వస్తుంది. క్రమేణా మంచి ఆదాయాన్ని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారి ఆరోగ్య విశేషాలను తెలుసుకుందాము. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నందువలన ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. వెన్నునొప్పి, లివరు, కిడ్నీ ఇన్ఫెక్షన్స్తో బాధపడే అవకాశం ఉంటుంది. తరచూ వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఒకళ్ళిద్దరు వైద్యులను సంప్రదించి మంచి వైద్యం సరైన సమయానికి పొందితే ఇది తీవ్ర రూపం దాల్చకుండా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి ఆర్థిక విశేషాలను తెలుసుకుందాము. ఇంటికి సంబంధించి రిపేర్లు, రెనోవేషన్లు పెద్ద సమస్యగా మారతాయి. ధనం ఒకందుకు దాచుకుంటే అది ఇంకొకందుకు ఖర్చుగా మారుతుంది. వృధాగా ఖర్చు అవడం మిమ్మల్ని కాస్తంత బాధకి గురి చేస్తుంది. పాత రుణాలను తీర్చివేసే మంచి సదవకాశాలను పొందుతారు. రియల్ ఎస్టేట్లో కొద్దిపాటి పెట్టుబడులను పెట్టి తద్వారా వచ్చినటువంటి ఆదాయంతో రుణాలను తీర్చివేయగలుగుతారు. వ్యాపారంలో నిలకడైనటువంటి ఆదాయం కారణంగా ఆర్థిక వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. చిన్న చిన్న వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి మంచి ధనాన్ని పోగు చేసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థుల విశేషాలను తెలుసుకుందాము. చదువుల్లో రాణించగలుగుతారు. కొంతకాలం చికాకు పడ్డప్పటికీ, కొంతమంది వలన ఏకాగ్రత కోల్పోయినప్పటికీ సమయానికి మాత్రం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి ఫలితాలను పొందుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కాలం కలిసి వస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ నిమిత్తం తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను అందిస్తాయి. విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు ద్వితీయ ప్రయత్నంలో అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీల సంవత్సర ఫలితాలను తెలుసుకుందాము. ఈ సంవత్సరం జీవితంలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకునే ఆలోచనలు కలిగి ఉంటారు. అవి సానుకూల పడే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు, పునర్వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. గృహప్రవేశము, శంకుస్థాపన, శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో మంచి అవగాహన కలిగి ఉంటారు. మీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు.
సంవత్సర ద్వితీయార్థంలో వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మధ్యవర్తుల ద్వారా పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు మాత్రం మీకు నచ్చవు. ఏదైనా సొంత అభిప్రాయము, సొంత నిర్ణయాలు మీరే నిలబడి చేసుకోవాలన్న ఆలోచనలు ఉంటాయి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. స్త్రీలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తరచుగా బాధిస్తాయి. చర్మ సంబంధమైన వ్యాధులు ఏర్పడవచ్చు. బ్లాడర్ సంబంధించి, చెవు, ముక్కు, గొంతుకు సంబంధించిన అనారోగ్యాలు ఏర్పడతాయి. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం పొంచి ఉంది. సంవత్సర ద్వితీయార్థంలో కొన్ని అంశాలలో చికాకులు ఏర్పడతాయి. ముందుకు జరగక, వెనక్కి వెళ్ళలేక మనస్థిమితం కోల్పోతారు. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. మధ్యవర్తుల ప్రమేయము, సహాయాన్ని పొందుతారు. మీ పేరు మీద వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. సొంత ఉపాధి రీత్యా, ఎదుగుదల రీత్యా ఎటువంటి ఆలోచన ఏర్పడుతున్నా అది మంచికే దారి తీస్తుంది. కుడి చేయి విషయాలు ఎడమ చేతికి తెలియకుండా వ్యవహరించండి, మంచి జరుగుతుంది. సంతానానికి సంబంధించి కొన్ని విషయాలలో అప్రమత్తంగా వ్యవహరిస్తారు, కానీ చివరికి కొన్ని విషయాలు అప్పటికే చేజారిపోతాయి. ఇవి ఈ సంవత్సరం ధనస్సు రాశి వారి ఫలితాలు.